రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కొన్ని పంటల్లో రైతులకు సూచనలు. మినుము పూత పిందె దశలో ఉన్నటువంటి మినుములో పల్లాకు తెగులు వ్యాప్తి చేసేటువంటి తెల్లదోమ నివారణకు పల్లాకు తెగులు తెలుసు కదా, మనకి పసుపు పచ్చని మినుములో స్పాట్స్ ఏర్పడి ఆకులన్నీ పండైపోయి రాలిపోతాయి. సో మనకి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణ కోసం డైమిథోయేట్ అనే మందుని 400 మిల్లీలీటర్లు లేదా థయోమిథాగ్జామ్ని 40 గ్రాములు లేదా అస్టామప్రైడ్ని 40 గ్రాములు లేదా డైఫెన్థియూరాన్ని 250 గ్రాముల చొప్పున లేదా ఎసిఫేట్ని 200 గ్రాములు, ఈ మందులో ఏదో ఒకటి 200 లీటర్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అది కూడా మొక్క బాగా తడిచేలాగా పిచికారీ చేసుకుంటే మనకి ఉధృతి అనేది తగ్గుతుంది. ఈ దోమ నివారణకి మనము ఎకరాకి 20 చొప్పున జిగురట్టలు, పసుపు రంగు జిగురట్టలను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పల్లాకు తెగులు అనేది దోమ కారణంగా, తెల్లదోమ కారణంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వ్యాప్తి చేసే దోమలని మనము నివారించుకోవాలి. ఓకేనా? అలాగే మొక్కజొన్నలో కత్తెర పురుగు అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ని 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ని 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి సుడులలో పడేటట్లు నాజిల్ స్ప్రేయర్ని తీసి లావుత్ పెట్టుకొని మనము మొవ్వు లోపలికి వెళ్ళేటట్లుగా, ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా మనము అవసరాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు మందు మార్చుకొని పిచికారీ చేసుకోవాలి. ఓకేనా? సో అదేవిధంగా గొంగళి పురుగులు పెద్దవై ఉంటే వాటిని చంపడానికి విషపు ఎరను తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం కలిపి 2 లీటర్ల నీరు కలిపి ఒక 24 గంటల పాటు దీన్ని పులియబెట్టి తర్వాత ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్ప్ని కలిపి మనము ఉండలు చేసుకొని ఆ సుడుల్లో పడేటట్లు మనం వేసుకుంటే పెద్ద గొంగళి పురుగులు దీన్ని తినడం వలన అవి చనిపోతాయి. ఓకేనా? ఈ విషయాలు రైతు సోదరులు దృష్టిలో పెట్టుకుని 2 పంటల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.